దున్నపోతుల కథ. చాలా కాలం క్రితం దున్నపోతులు కూడా అడవిలోనే నివసించేవి. అవి చాలా బద్ధకంగా ఉండేవి. ఇతర జంతువులు తయారు చేసిన దారుల్ని వాడుకుంటూ ఉండేవి. ఇతర జంతువుల గడ్డిని దొంగతనంగా తినేవి. వాళ్ళ నీళ్ళన్నీ త్రాగేసేవి. అయితే అవి నీళ్లు త్రాగేవే కానీ ఎన్నడూ స్నానం మాత్రం చేసేవి కాదు. వాటికి తడవడం అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. వానాకాలం వచ్చిందంటే చాలు వానలో తడవకుండా ఉండడానికని ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కునేవి. అవి శుభ్రంగా లేకపోయినా కంపు కొడుతూ ఉన్నా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉండేవి. వాటి కొమ్ములు పొడుగ్గా వంపు తిరిగి ఉండేవి. వాటి శరీరం కూడా సున్నితంగా కండలతో బలిసి ఉండేవి. మిగిలిన జంతువులు వీటి బలానికి భయపడి వీటి కంపు భరించలేక వీటి నుండి దూరంగా ఉండేవి. కానీ ఒకసారి జంతువుల నెలసరి సమావేశంలో ఎవరో దున్నపోతుల గురించి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆ సమావేశానికి నాయకుడైన ఏనుగు అన్నది, ఇప్పటికే ఆ జంతువులను చాలా రోజులు భరించాము, ఇక చాలు. ఇప్పుడు ఆ జంతువుల గురించి ఏదైనా చేసే సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు అని చాలామంది చాలా ఉపాయాలు అభిప్రాయాలు చెప్పినా ఒక దుప్పి చెప్పినదే అన్నింట్లోకి బాగుంది. దుప్పి ఏం చెప్పిందంటే, మనలో బలంగా ఉండే పులిగారిని మన ప్రతినిధిగా నియమిద్దాం. పులి వెళ్ళి దున్నపోతులకి స్నానం చేస్తూ ఉండమని, ఇతరుల తిండి తినకుండా ఉండమని, ఇతరుల నీళ్లు తాగకుండా ఉండమని, అందరూ కలిసి చేసే పనుల్లో పాలు పంచుకోమని చెప్పాలి. అయినా అవి వినకపోతే వాటిని అడవిలోంచి తరిమేద్దాం. పులి దున్నపోతుల సమూహం దగ్గరికి వెళ్ళింది. అది దున్నపోతులతో మాట్లాడుతూ, నేను జంతువుల సమావేశం నుండి ఒక సమాచారంతో వచ్చాను. మీరంతా మాతో కలిసి పనిచేస్తూ ఉండాలని, గడ్డి తీసుకురావడంలో మాకు అందరికీ సహాయం చేస్తూ ఉండాలని, ప్రతిరోజు స్నానం చేస్తూ ఉండాలని మేము అనుకుంటున్నాము. మీరు అలా ఉండకపోతే ఈ అడవిలో ఉండకూడదు అని చెట్టు మీద ఉన్న పులి అన్నది. అది విన్న వెంటనే పెద్ద దున్నపోతు వెటకారంగా నవ్వి, హోరా, మీకు నచ్చకపోతే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళండి. మేము సామాన్య జంతువులం కాదు, చాలా బలవంతులం. మేం ఏం చేయాలో మాకు ఎవరూ చెప్పనవసరం లేదు. మాతో ఇంకోసారి పెట్టుకుంటే మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాం అని అంది. పులి సమావేశానికి తిరిగి వచ్చి ఈ విషయం చెప్పింది. జంతువులన్నీ ఈ విషయం గురించి చర్చించడం మొదలుపెట్టాయి. అప్పుడు ఏనుగు నిశ్శబ్దంగా ఉండమనడానికి సూచనగా డోలు మ్రోగించి, స్నేహితులారా, మనం ఏం చేయాలో చెప్పమని దేవుడిని ప్రార్థిద్దాం అన్నది. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఎక్కడి నుంచో ఒక అదృశ్యవాణి వినబడింది. జంతువులారా, మీరు చేసింది సమంజసమే. దున్నపోతులు చాలా కాలం నుండి తప్పులు చేస్తూ ఉన్నాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు కూడా ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. వాటికి శిక్ష పడాల్సిందే. పులులన్నీ వెళ్ళి దున్నపోతుల గుంపుపై దాడి చేయాలి అని అన్నది. పులులన్నీ దాడి చేయడానికి బయలుదేరాయి. దున్నపోతుల గుంపు కనిపించగానే ముందే వేసుకున్న పథకం ప్రకారం దాడిని మొదలుపెట్టాయి. ఆ పోరాటంలో ఒక్క పులికి కూడా గాయపడలేదు కానీ దున్నపోతుల పరిస్థితి మాత్రం ఘోరంగా అయిపోయింది. వాటి అందమైన కొమ్ములన్నీ వెనక్కి వంగిపోయాయి. ఒళ్ళంతా గాయాలయ్యాయి. చాలా దున్నపోతులు చచ్చిపోయాయి. చావకుండా బ్రతికి ఉన్న దున్నపోతులన్నీ ఒక ఏరు వద్దకు చేరుకొని నీళ్లలో పడుకొని గాయాలను మాన్పుకున్నాయి. అవి కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టింది. తిరిగి బలం పుంజుకున్న తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి అవి సమావేశమయ్యాయి. ముసలివి తెలివైన దున్నపోతులన్నీ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటే, కుర్ర దున్నపోతులన్నీ ఇక్కడే ఉండి జంతువులతో పోరాడాలి
అన్నాయి. దున్నపోతులన్నీ ఇలా వాదించుకుంటూ ఉంటే అంతకుముందు ఇతర జంతువులకు వినిపించిన అదృశ్యవాణి వినబడి ఇలా శపించింది. మీరు చేసిన తప్పులకు మీకు శిక్ష పడింది, కానీ ఇది శిక్షలో ఒక భాగం మాత్రమే. మీ అందానికి గర్వపడినందుకు గాను మీరు వికారంగా తయారవుదురుగాక. శుభ్రంగా లేనందుకు గాను బురదలో పొల్లుతూ ఉందురుగాక. దగ్గరలోని గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతులతో ఉండి వాళ్ళ పొలాలు దున్నుతూ ఉండిపోదురుగాక. అప్పటి నుండి దున్నపోతులన్నీ వికారంగా తయారయ్యాయి. వాటి కొమ్ములు దేనికి పనికిరాకుండా పోయాయి. అప్పటి నుండి అవి బురదలో పొర్లుతూ పొలాలు దున్నుతూ ఉండిపోయాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.